హుస్నాబాద్ పట్టణంలోని ఆర్యవైశ్య భవనంలో ఆదివారం పట్టణ మహిళా విభాగం ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత, మాజీ వైస్ చైర్మన్ ఐలేని అనిత హాజరై విజేతలను బహుమతులు అందజేశారు. ఈ పోటీల్లో మొదటి, ద్వితీయ, తృతీయ, 4వ బహుమతులతో పాటు 4 కన్సోలేషన్ బహుమతులు అందజేశారు. ఈ బహుమతులు పెద్ది సుకన్య, శ్రీనివాస్, బాలాజీ, స్టీల్ హౌస్ హన్మకొండ వారి సహకారంతో అందించడం జరిగింది. ఈ సందర్భంగా ఆకుల రజిత మాట్లాడుతూ, మన సంస్కృతి సాంప్రదాయాలు కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. మహిళలు వేసిన రంగురంగుల ముగ్గులు మన సాంప్రదాయాన్ని తెలియజేయడంతో పాటు ప్రతి ఒక్కరిని అలరించాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కొత్త శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి గౌరిశెట్టి రాజు, కోశాధికారి బబ్బుల రవీందర్, మహిళా విభాగం గౌరవ అధ్యక్షురాలు జిల్లా వనజ, అధ్యక్షురాలు గౌరిశెట్టి సునీత, ప్రధాన కార్యదర్శి యాంసాని భాగ్యలక్ష్మి, కోశాధికారి గోకుల రాధిక, యువజన విభాగం అధ్యక్షులు కమంపాటి సందీప్, కోశాధికారి గౌరిశెట్టి రవితేజ, మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు. తెలుగింటి సంస్కృతి సాంప్రదాయాలను మర్చిపోకుండా ముందు తరాలకు తీసుకుపోయే విధంగా చాలా చక్కగా చూడముచ్చటగా ముగ్గులన్నీ అందంగా అలంకరించి మరి ఎంత మంచిగా పార్టిసిపేట్ అయ్యి మరి ముందు తరాలకు చిన్నపిల్లలు కూడా తీసుకొచ్చి వారికి కూడా తెలిసే విధంగా, అంటే మనమే కాదు, మనతోటే అంతరించుకోవడం కాదు, మన పిల్లలకు కూడా తెలవాలి అని మరి మన ఇంటి పిల్లలు కూడా తీసుకొచ్చి ముగ్గులు వేయడం అనేది చాలా సంతోషకరం. ప్రతిదీ కూడా వాళ్ళకి తెలిసినప్పుడే మన సంస్కృతులు సాంప్రదాయాలు వేసే విధానం కానీ కట్టు బొట్టు ఇవన్నీ కూడా మన నుంచి మన పిల్లలకే వస్తాయి. అందుకోసమని మరి ఇలా చేయడం కూడా ఇంట్రెస్ట్గా ముగ్గుల పోటీలు నిర్వహించడం, దాంట్లో ఇంటిళ్ళ పార్టిసిపేట్ చేయడం అనేది చాలా సంతోషకరం. కాకపోతే ఒకటి శారీరక శ్రమ చేస్తున్నారు. మీరు ఇక్కడికి వచ్చి మీ బ్యాలెన్స్ గా బాడీని అక్కడ ఉంచి అంతసేపు ముగ్గేస్తున్నారు, అది గ్రేట్. కాబట్టి అందుకే ముందు పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి నేను శుభాకాంక్షలు చెప్పి, ప్రతి ఒక్కరు వాళ్ళ సొంత మనిషిలాగా ఇది హుస్నాబాద్ ప్రజలకి ఈ సందర్భంగా ఈ వేదిక మీదుగా నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. ప్రతి ప్రోగ్రామ్ అలాగే ఫస్ట్ వచ్చినా, సెకండ్ వచ్చినా, థర్డ్ వచ్చినా ప్రైజే. మన ముగ్గు ఎంత అందంగా ఉన్నదని,
మన ముగ్గుకే వచ్చిందని చాలా మంది ఏదైనా పోటీ అనగానే ఒక ఈర్ష్య అప్పుడు స్టార్ట్ అవుతుంది. ఈగో లేనిలో కూడా స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ ఈగోలు ఇవన్నీ ఉండంటే నేనైతే ఫస్ట్ దానికి ఒక సొల్యూషన్ చెప్తే యోగా చేయాలి. యోగా చేస్తే తప్పకుండా ఆటోమేటిక్గా ఒక స్థిత ప్రజ్ఞత అని వచ్చేస్తుంది అన్నట్టు. అప్పుడు ఏంటంటే వాళ్ళని ఏడిపించినా ఏడవం, నవ్వించినా పెద్దగా నవ్వుతాం. అట్లా ఏదో రాయిలాగా మారిపోతామని కాదు, అంటే ప్రతి దాన్ని పాజిటివ్గా తీసుకుంటామని నేను చెప్పేది. సంక్రాంతి అంటే అందరికీ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా మేము సంఘం తరపున ప్రతి కార్యక్రమం కండక్ట్ చేస్తాము. అదేవిధంగా భావితరాలు మర్చిపోకుండా ఉండాలని ఏ కార్యక్రమం చేస్తున్నాము. ప్రతి ఒక్కరి ముగ్గు కూడా బాగుంది, బాగలేదు అనడానికి జడ్జిలకు కూడా సతమతమై వాళ్ళు చాలాసేపు టైం తీసుకున్నారు. ఓటమి అనేది గెలుపుకు నాంది. ఓడిన వారు ఎవ్వరు కూడా డిసప్పాయింట్ కావద్దు. ఈ సుంతక్క మళ్ళీ కార్యక్రమాలు పెడుతుంది, మళ్ళీ అందరికి వచ్చేటట్టు చూస్తుంది. అసలే డిసప్పాయింట్ కావద్దు. అనిత గారు అన్నట్టుగా నాది గొప్ప కాదు, ఏదైనా ఇస్తే కొంచెం నాది గొప్ప చెప్పుకోవడం కాదు. మా అక్కగారైన హైదరాబాద్ వాస్తవ్యులు నేను అడిగిన ఏది కాదనదు. మన మీద అభిమానంతో నేను అడగానే ఇట్లా ఇవ్వాలి అంటే సంతోషంతో ఇచ్చింది, మన అభిమానంతో. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ కన్సోలేషన్ మా అక్కగారైన పెద్ది సుకన్య శ్రీనివాస గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే మేము ఏ పండుగలకు కానీ శుభకార్యాలకు కానీ 8 సంవత్సరాల నుంచి బాలాజీ స్టీల్ హౌస్ అక్కడనే తెస్తా, వాళ్ళు రీజనబుల్ ఇస్తారు, నాణ్యత బాగుంటుంది, చాలా బాగుంటుంది. మీరు ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా తప్పకుండా బాలాజీ స్టీల్ హౌస్ విజిట్ చేయాలి. చాలా వెరైటీలు ఉంటాయి అక్కడ, రిటర్న్ గిఫ్ట్లు కూడా చాలా బాగుంటాయి. తప్పకుండా వెళ్ళి విజిట్ చేయండి. ఈ సుత్తక్క పేరు చెప్తే 30-40% డిస్కౌంట్ కూడా వస్తుంది. తప్పకుండా వెళ్ళి చూడండి. ఇప్పుడు మీకు ఇచ్చిన ప్రైజులు చూస్తే కూడా మీరే వెళ్తానంటారు.